21,000 మంది మెయిన్స్ రాశారు. వారి 6 పేపర్లు ఇంగ్లీష్ తీసేస్తే 6 పేపర్లు అయితే దాదాపు 1,40,000 పేపర్లు మన యూపీఎస్సీ నామ్స్ ప్రకారం 6 నెలల సమయం పడుతుంది. కానీ వీరు హడావుడిగా కేవలం 2 నెలల సమయంలోనే ఒక రోజు 15-20 పేపర్లు ఇవ్వాల్సినటువంటి ఎవాల్యుయేటర్స్కి 80-90 పేపర్లు ఇచ్చి కనీసం ఒక అభ్యర్థికి ఒక అభ్యర్థికి 45 పేజీల ఆన్సర్ షీట్ ఉంటుందండి. 45 పేజీల ఆన్సర్ షీట్ను ఒక ఆన్సర్ 3 పేజీలు 2 నిమిషాల్లో ఏ విధమైనటువంటి ఒక కన్క్లూషన్కి వస్తారా మార్క్స్ ఇవ్వడానికి మీడియా తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎవాల్యుయేషన్ చేసిందే మేము చేసిందే రాజ్యాంగబద్ధం అనుకోవడం దారుణం అండి. తెలుగు మీడియం అభ్యర్థులు దారుణమైన మోసానికి గురయ్యారు. దాదాపు ఒక దశాబ్ద కాలంగా మా జీవితాలను త్యాగం చేసి గ్రూప్ 1 కోసం కూర్చున్నామండి. ఈరోజు మేము సమాజం ముందు ఏం చెప్పుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి. నిద్రలేని రాత్రులు కొన్ని రోజుల నుంచి నిద్రలేని రాత్రులు గడుపుతున్నామండి. ఎందుకంటే మా ఆవేదన చెప్పుకోవడానికి ఈరోజు ప్రెస్ మీట్కు మేము రావడం జరిగింది. ముఖ్యంగా ఇంకొక ఎవాల్యుయేటర్స్ సంబంధించి ఒక ఫిజిక్స్ ఎవాల్యుయేటర్ని తీసుకొచ్చారండి. సైన్స్ అండ్ టెక్నాలజీలో డైనమిక్ సబ్జెక్ట్స్ ఎన్నో ఉంటాయి. ఫిజిక్స్ ఎవాల్యుయేటర్స్ తీసుకొచ్చినప్పుడు అందులో బాటనీ ఉంటుంది, మెడిసినల్ బాటనీ, ప్యాథాలజీ, జువాలజీ ఎన్నో సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫిజిక్స్ ఎవాల్యుయేటరు ఒక గ్రూప్ 1 స్థాయి పేపర్ను ఈ బాటనీకి సంబంధించి ప్యాథాలజీకి సంబంధించి వితౌట్ కీ లేకుండా ఏ విధంగా దిద్దగలడో మీడియా మరియు తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. తెలంగాణ మూమెంట్ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా నేను స్వయంగా ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిని. నా ఆన్సర్ షీట్ ఏ మీడియా కావాలన్నా నేను ప్రాక్టీస్ చేసిన ఎన్నో వందల పేపర్లు ఇస్తాను. అయితే నేను అంత అనుభవంతో నేను రాసిన నాకు 73 మార్కులు వచ్చి ఈ మధ్య 2 ఏళ్ల కింద డిగ్రీ బీటెక్ అయిపోయిన ఇంగ్లీష్ మీడియంలో రాసినంత మాత్రాన వారికి 100 మార్క్స్ వేశారండి. టాప్ మార్క్స్ 100. ఆ ఒక్క పేపర్లో నాకు 30 మార్కులు తగ్గించారు. ఇక ఏ విధంగా పోటీలో ఉంటాడండి ఒక సగటు తెలుగు మీడియం అభ్యర్థి? ఒక దశాబ్ద కాలం నుంచి ఒక ఉపాధ్యాయుడిగా ఇప్పుడు నాకే కాదు, ఇప్పుడు ఇక్కడ ఉన్న అభ్యర్థులందరూ చెప్తారు. మీరైనా రిజల్ట్ను ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఎందుకంటే 563 పోస్టులో వారి కోర్టుకు సబ్మిట్ చేసినటువంటి రిపోర్ట్స్ ప్రకారమే 563 పోస్టులో 506 మెంబర్స్ ఇంగ్లీష్ మీడియం, ఓన్లీ 54 మెంబర్స్ తెలుగు మీడియం. ఆ 54లో కూడా ఇప్పుడు ఫైనల్ సెలక్షన్ లిస్ట్లో 48 అయ్యారని మాకు రిపోర్ట్స్ అందుతూ ఉన్నాయి. సో తెలుగు మీడియం అభ్యర్థి తీవ్రమైన అన్యాయానికి గురయ్యారు. ఇంకొకటి మనకు